నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం పిల్లల్లో వచ్చే ఒక పుట్టుకతో వచ్చే అవయవ లోపం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే అది అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే బీజం కింద సంచుల్లోకి, బీజపు సంచుల్లోకి జారకపోవటాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. దీన్ని ఇంకొక పేరు కూడా క్రిప్టార్కిడిజం అంటారు. అంటే ఏంటంటే నార్మల్ గా ఈ బీజాలు బిడ్డ పుట్టే సమయానికి రెండు కూడా కింద రెండు బీజపు సంచుల్లో ఉండాలి. ముందర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ గా ఈ రెండు బీజాలు పిండం దశలో ఉన్నప్పుడు రెండు కూడా కడుపులోనే ఉంటాయి. అయితే ఇది పిండం గ్రో అయ్యే టైంలో 8వ నెలలో ఈ గజ్జల్లో గుండా బీజాల్లోకి జారటం మొదలవుతుంది. అయితే 9వ నెల లేదా బిడ్డ జన్మించబోయే ముందల కల్లా రెండు బీజాలు కూడా కిందకి జారి ఉండాలి. సో వీటికి కంపల్సరీ మనం ఆపరేషన్ చేసి కిందకి తెచ్చుకోవాలి. అయితే దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి. ఇది వాటంతట అవే జారుతాయని ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అయితే ఒకవేళ నెలలు నిండకుండా పుడితే 3 నెలల వరకు వేచి చూడొచ్చు. మాక్సిమం 6 నెలల వరకే వేచి చూడాలా. ఎక్కువ మాత్రం ఈ బీజాలు జారుతాయని వెయిట్ చేయకూడదు. ఒకవేళ వెయిట్ చేసినట్లయితే ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా అసలు టెస్టిస్ చేయాల్సిన పని అంటే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటే ఆ పని చేయకుండా ఉంటుంది. అంటే ఏంటంటే నార్మల్ గా టెస్టిస్ అనేది కొన్ని హార్మోన్స్ తయారు చేస్తాయి, మగతనానికి సంబంధించిన హార్మోన్స్. తర్వాత ఫ్యూచర్ లో వీర్య కణాలు తయారయ్యేది టెస్టిస్. సో ఆ లోపల కణాలు బాడీ యొక్క టెంపరేచర్ కి డ్యామేజ్ అవటం అనేది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పరిశోధన చేసినప్పుడు 6 నెలల కంటే ఎక్కువ బీజాలు కడుపులోనే ఉన్నప్పుడు డ్యామేజ్ జరిగినట్టుగా వాళ్ళు గమనించారు. 2, నార్మల్ గా బీజపు సంచుల్లో గనక జారిపోయి ఉంటే అవి చాలా ఫ్రీగా మూవ్ అవుతా ఉండేవి. అవి వాటికి దెబ్బ తగిలిన ట్రామా జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది. అదే గనక లోపల గజ్జల్లో గనుకుంటే అవి పిల్లవాడు పాకేటప్పుడు అవి లేకపోతే ఆడుకునేటప్పుడు అవి చితికిపోయే అవకాశం ఎక్కువ. 3వది ముఖ్యంగా వీటితో పాటు హెర్నియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. 4వది ఇన్ఫెక్షన్, ఎపిడెడిమోఆర్కైటిస్. అంటే ఎందుకు నార్మల్ గా ఉండాల్సిన లేనప్పుడు వాటికి డ్రైనేజ్ సిస్టమ్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వీటికి ఎపిడెడిమోఆర్కైటిస్ రావచ్చు. 4వది టార్షన్, అంటే నార్మల్ గా బీజం ఫ్రీగా లేనప్పుడు పైన కనుకున్నప్పుడు ఒక్కోసారి మెల్క్ పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన కాంప్లికేషన్, భయంకరమైన కాంప్లికేషన్ ఏంటంటే దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ట్యూమర్ గా మారే అవకాశం. సో తల్లిదండ్రులు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. దగ్గరగా ఉన్న పీడియాట్రిక్ సర్జన్, ఇవాళ ప్రతి పెద్ద సిటీస్ లో పీడియాట్రిక్ సర్జన్స్ అందుబాటులో ఉన్నారు. వెళ్లి పీడియాట్రిక్ సర్జన్ ని కలిసి వారి సలహా మేరకు వైద్యం చేయించుకోవాలి. దీని వైద్యం కూడా ఒకప్పుడులాగా ఎక్కువగా కోసే పని లేదు. అవి ఏదైతే కడుపు లోపల ఉన్న టెస్టిస్ అంటే ఇంట్రాఅబ్డామినల్ టెస్టిస్ కి లాప్రోస్కోపీ ద్వారా 1 లేదా 2వ స్టేజ్ లో శుభ్రంగా కిందకు తీసుకురావచ్చు. అదే కనుక గజ్జల్లో కనుకుంటే చిన్న ఘాటు ద్వారా కిందకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా గనుక చేసుకున్నట్లయితే నార్మల్ గా ఎట్లయితే నార్మల్ టెస్టిస్ పనిచేస్తుందో అలానే ఈ టెస్టిస్ కూడా పనిచేస్తుంది. వాళ్ళకి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడానికి కానీ వీర్య కణాల యొక్క దోషం కూడా ఏమీ లేకుండా నార్మల్ గా. సో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది 6 నెలల వరకే వేచి చూడాలి. 6 నెలలు దాటి ఈ టెస్టిస్ జారుతుందని ఇంకోటని వెయిట్ చేయటం అనేది సబబు కాదు.